Rabbana afrigh alaina sabran wa sabbit aqdamana wa ansurna 'alal qawmil kafirin. Alhamdulillah. अल्हम्दुलिल्लाह कबूल है। హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆరియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో నా టోటల్ మ్యారేజ్ వీడియో అయితే చూపిస్తున్నాను. మా సంప్రదాయంలో నికా వేడుక ఎలా జరిగిందో మీరే చూడండి ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. మేము ఎక్కడి నుంచి పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతురు ఇంటి దగ్గర మా నికా వేడుక అయితే జరగబోతుంది. ఈ మొత్తం ఫుల్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరే చూడండి. హలో గైస్, ఇప్పుడైతే నేను అక్కడికి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను. ఈ ఫుల్ లాగ్ అయితే నేను మీకు మన ఛానల్లో పెడతాను, చూడండి ఇప్పుడు ఫుల్ వీడియో. ఇప్పుడు మా సాంప్రదాయం ప్రకారం నికా వేడుక ఎలా జరుగుతుందో నేను మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఒక గంట ప్రయాణం తర్వాత మేము పెళ్లి కూతురు వాళ్ళ ఊరు దగ్గరికి రీచ్ అయిపోయాం. మమ్మల్ని రీచ్ అయ్యాక ఊరు బయటే ఉండమని చెప్పని ఈ బ్యాండ్ మేళాలతో సహా మాకు స్వాగతం పలికారనమాట ఊరు లోపలికి. ఊరేగింపు మాత్రం ఒక గంట సేపు మామూలుగా జరగలేదు. మేళ తాళాలతో, సన్నాయి వాయిద్యాలతో, బ్యాండ్ బాజాతో మాకు గొప్ప స్వాగతం లభించింది ఊర్లోకి. ఒక గంట పైనే సాగిన మా ఊరేగింపుని ముగించుకొని మేము విడిదిల్లు దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇప్పటి వరకు ఈ ఫార్మాలిటీస్ చేసినందుకు నేను మా బావకి ఎంతో కొంత మనీ ఇవ్వాలన్నమాట. అందుకోసం అలా చేయి పట్టుకుని కూర్చుండిపోయాడు మనీ కోసం. ఇదంతా మా ఆచారంలోనే ఒక భాగం అనమాట. అలా చేయి పట్టుకున్న వాళ్ళు ఎప్పుడైతే మనం ఇచ్చే మనీతో సాటిస్ఫై అవుతారో అప్పుడే చెయ్యి వదిలేసి పైకి లెగుస్తారు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక పెళ్లి కూతురు దగ్గరికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు తీసుకొచ్చిన బట్టలే కానీ అవి ఇంకా సామాన్లే కానీ తీసుకొని పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి వెళ్తారన్నమాట. మా సాంప్రదాయంలో అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు బట్టలు తీసుకునే సాంప్రదాయం ఉంది. కాబట్టి మేము ఆ వైపు నుంచి తీసుకున్న బట్టలన్నీ తీసుకొని పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి రీచ్ అయ్యారు మా ఫ్యామిలీ మెంబర్స్. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాక పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఈ విధంగా టిఫిన్లు కానీ పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన వస్త్రాలు అంతేకాకుండా సామాన్లు ఇవన్నీ తీసుకొని పెళ్లి కొడుకు దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక మొత్తం నా మ్యారేజ్ కి నన్ను ఎలా రెడీ చేశారో మీరే చూడండి. ఈ విధంగా నమాజ్ చేసుకోవడం పూర్తయ్యాక పెళ్లి కొడుకుని తయారు చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఈ విధంగా పెళ్లి కొడుకుని తయారు చేసే ప్రాసెస్ అయితే హాఫ్ కంప్లీట్ అయిందనమాట. ఎప్పుడైతే తలకి కనిపిస్తున్నాయి కదా ఈ పూలు కడతారో మొత్తం పెళ్లి కొడుకుని రెడీ చేసేసినట్టే. వీటిని మా భాషలో సేరా అంటారు. వీటిని పెళ్ళైన నలుగురు తల దగ్గర పెట్టి 5వ వ్యక్తిగా నా తలకు కడతారనమాట. అది కట్టాక నాకు అసలు రూమ్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఏం కనిపించలేదు. మొత్తం అలా అయితే ఉంది మొత్తం సేరా కట్టాక. ఫైనల్గా పెళ్లి కొడుకుని రెడీ చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. కింద కామెంట్ సెక్షన్లో పెళ్లి కొడుకు గెటప్లో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి పెళ్లి కొడుకుని చూసుకుంటూ దిష్టి ఏం తగలకుండా ఉన్నాయని చెప్పి దిష్టి చేస్తారు. ఫైనల్లీ దిస్ ఈజ్ మై మ్యారేజ్ గెటప్. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఈ విధంగా రెడీ అవ్వడం. ఇప్పుడు నన్ను పెళ్లి మండపాన్ని దగ్గర తీసుకెళ్తున్నారు. నేను మీకు ముందే చెప్పా కదా, అసలు సేరా కట్టుకున్నాక అసలు నాకు ముందే ఏం జరుగుతుంది ఏం కనిపించలేదని. అందుకే ఈ విధంగా 2 పక్కల ఇద్దరు పట్టుకుని నన్ను తీసుకెళ్తున్నారు అనమాట పెళ్లి మండపం దగ్గరికి. ఇప్పుడు మేము పెళ్లి మండపం దగ్గరికి రీచ్ అయిపోయాం. మా సంప్రదాయంలో పెళ్లి జరగబోయే ముందు ఒకరి తెర మీద ఒకరు తలంబరాలు పోపించుకునే సాంప్రదాయం ఉండిద్ది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఇప్పుడు నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళబోతున్నారు. మా పెళ్లిలో అయితే పెళ్లి కొడుకు ఒక చోట పెళ్లి కూతురు ఒక చోట ఉండి 3 సార్లు కుబుల్కియా అంటే సైన్ చేసి బుక్లో మా పెళ్ళి అయిపోయినట్టే అనమాట. మాకు హిందూ మ్యారేజ్ ప్రకారం తాళి కట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. ఈ మ్యారేజ్ అయ్యాక మా అమ్మగారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లి కూతురు మెడలో నల్లపూసలు దండ వేస్తారు. ఈ విధంగా మా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మా మ్యారేజ్ జరిపించేది మా మౌలానా గారు. ఇప్పుడు బుక్లో రాసుకుంటున్నారు చూడండి. ఆయన పెళ్లి కూతురు తరపు నుంచి 2 పెద్దవాళ్ళ పేరు, పెళ్లి కొడుకు తరపు నుంచి 2 పేర్లు సాక్షులుగా తీసుకొని మ్యారేజ్ అయితే జరుపుతారు. కొంచెం బ్యాక్
शेख करीमुल्लाह मरहूम बिनते शेख शाकिरा बिनते शेख करीमुल्लाह की साहबजादी से मरहूम की साहबजादी से 2516 रुपए के एवज में आपका निकाह कर रहा हूँ। क्या आप इसको कबूल किए? बोलता भी नहीं के एवज 2 गवाहों की मौजूदगी में गवाह शेख शरीफ वालिद शेख कादर शेख मजीद और दूसरा गवाह शेख इब्राहिम और मेरी वकालत से यानी शरीफ की वकालत से मैं आपका निकाह कर रहा हूँ। तमाम मजमा के सामने मजमा के सामने या लोगों के सामने आपका निकाह कर रहा हूँ। क्या आपको ये निकाह कबूल है? कबूल मंजूर है? मुझे मंजूर है अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह कबूल है। शेख शाकिरा बिनते शेख करीमुल्लाह मरहूम और 2 गवाह शेख मजीद और दूसरा गवाह शेख इब्राहिम और मेरी वकालत से आपका निकाह 2516 रुपए के एवज हमने आपका निकाह किया। क्या आपने इस निकाह को कबूल और मंजूर किया? अल्हम्दुलिल्लाह हमने कबूल किया। अल्लाहुम्मा बारिक लना व जमा बैनकुमा फिल खैर। रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसना व क़िना अज़ाबन्नार। रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल ख़ासिरीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। अल्लाहुम्मा इन्नका अफ़ूवुन तुहिब्बुल अफ़्वा फ़अफ़ु अन्ना या करीम। अस्तगीस अस्लिह लना शअनना कुल्लहु व ला तुकिलना इला अनफुसना। इलाहुल आलमीन अल्लाह परदिगार आलम छोटे छोटे मसले से अल्लाह हल फरमा। सारे के इरादों को पूरा फरमा। अल्लाह सबको आखिरत के अजाब से हिफाजत फरमा। इलाहुल आलमीन अल्लाह मौला करीम अल्लाह आपस में अल्लाह हमारे यहाँ इस दरमियान में हमारे गैर मुस्लिम भाई भी बैठे हुए हैं। इलाहुल आलमीन अल्लाह इनको भी अल्लाह अच्छी ज़िंदगी नसीब फरमा। इलाहुल आलमीन अल्लाह हमारे ईमान वाले भी बैठे हैं अल्लाह इनकी ईमान की हिफाजत फरमा। अल्लाह अमल की हिफाजत फरमा। इलाहुल आलमीन अल्लाह सबकी दुआओं को कबूल मंजूर फरमा। ఇంకా మ్యారేజ్ మొత్తం అయిపోయాక ఒక్కొక్కరుగా వచ్చి అందరూ కలుసుకొని ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అయితే చెప్తారనమాట మా సాంప్రదాయంలో.
బయట ఈ విధంగా జరుగుతుండగా లోపల మాత్రం పెళ్లి కూతురు దగ్గర మా అమ్మగారు నల్లపూసల దండ వేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా జరిగిద్దని. చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏ ఆడపిల్లకైనా బాధే. ఒక్కసారిగా మనోళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా అనే బాధ అందరిలో ఉండిద్ది. నేను మా చెల్లి పెళ్లి టైంలో అయితే చాలా ఎమోషనల్ అయ్యాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత బాధ వచ్చిందని. అలా ఉండిద్ది ఆ టైంలో. చిన్నప్పటి నుంచి మా వైఫ్కి ఒకటే ప్రపంచం వాళ్ళ నాన్నగారు. కానీ 2 సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో కరోనా వల్ల ఆయన చనిపోయారనమాట. ఆయన లేని లోటు మాకు ఆ రోజు చాలా ఇదిగా అనిపించింది. ఆయన కూడా ఉండుంటే నా పెళ్లి టైంలో చాలా ఆనందపడేవాళ్ళు. పెళ్ళయ్యాక పెళ్లి కొడుక్కి వాళ్ళ అత్తగారు గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. దాన్ని మా భాషలో సలామీ అంటారు. ఇప్పుడు మా అత్తగారు నాకు వెండి గ్లాస్ ఇస్తున్నారు చూడండి. అదే నా పెళ్లికి మా అత్తయ్య గారు ఇచ్చిన గిఫ్ట్. ఇది కూడా మా ఆచారంలోనే ఒక భాగమే. A few moments later. మా సాంప్రదాయంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పెళ్ళి అయిపోయాక కొన్ని ఆటలు ఆడిస్తారనమాట. దాన్ని జుల్వా అంటారు. పెళ్ళి అయిపోయాక ఇంటికి వచ్చే కొద్దిగా సమయం ముందు ఈ ఆటలన్నీ ఆడిపిస్తారు. నేను మీకు అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గేమ్ వచ్చేపాటికి ఒక గోల్డ్ రింగ్ కర్చీఫ్కి కట్టి ఇటుపక్క నుంచి అటు ఒక్క పెళ్లి కూతురు వైపు వేస్తారు. పెళ్లి కూతురు అది పట్టుకోవాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు నుంచి పెళ్లి కొడుకు వైపు వేస్తారు. ఇంకోటి వచ్చేపాటికి ఈ విధంగా పైన చున్నీ వేసి ఒకళ్ళ ఫేసు ఒకళ్ళ అద్దంలో చూపిస్తారనమాట. ఈ విధంగా మా సాంప్రదాయంలో జుల్వా కంప్లీట్ అయింది. ఆ తర్వాత మేము మా ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగి మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం మ్యారేజ్ అయిపోయాక. ఇంతటితో నా మ్యారేజ్ వీడియో కంప్లీట్ అయింది. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.